మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. అన్నా ఒక వాలు గట్టి చేసిస్తా. 3 రోజులు పట్టుద్ది. రేపు సాయంత్రానికి ఇవ్వలేవు? డబ్బులు ఎక్కువ అవుతాయి. అయినా పర్లేదు. తల్వార్ లాంటిదే ఆడుకోవాలా? తల్వార్ లాంటిదే, కానీ పొడుగ్గా సన్నంగా ఉండాలా, పిడి వంకరగా ఉండాలా, గొడుక్కరలో దాసి పెట్టేటట్టు ఉండాలి. గొడుకర్లోనా? అలాంటి పని నాకు తెలవదు. నీ పనితనం నాకు తెలుసురా. నిజం చెప్పు, నిజం చెప్పు, చెప్పు, చెప్పరా. ఎస్ అరవింద్, ఐ థింక్ ఐ గాట్ ఇట్. కమర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అలాంటి కత్తిని తయారు చేయించింది 4 కుర్రాళ్ళు. ఫారెన్సిక్ రిపోర్ట్, హాస్పిటల్ రిపోర్ట్ ప్రకారం మనం ఆలోచిస్తే ఒకే దెబ్బతో చెయ్యి నరికే పవర్ కుర్రాళ్ళకే ఉంటుంది. మరి మీకేమనిపిస్తుంది? ఒక రెవల్యూషనరీ గ్రూప్ గానీ నక్సల్స్ గ్రూప్ గానీ అయ్యి ఉండొచ్చు అంటారా? నో నో, యు ఆర్ రాంగ్. లుక్, ద మోడస్ ఆపరెండి ఈస్ టోటలీ డిఫరెంట్ హియర్. టార్గెట్ ఎవరైనా వాళ్ళని చంపకుండా కేవలం పనిష్ చేయడమే వీళ్ళ పాలసీలా కనబడుతుంది. ఓ క్లాక్ లోపల డిజిటల్ కెమెరా ఫిక్స్ చేసి అరగంట సేపు సౌండ్తో సహా షూట్ చేయాలంటే దానికి ఎంతో బ్రిలియంట్ అయిన ఎలక్ట్రానిక్ బ్రెయిన్ వర్క్ చేసి ఉండాలి. తర్వాత బాడీ లాంగ్వేజ్. వాళ్ళు జీపులు, కార్లు ఇవేమీ వాడటం లేదు. ఓన్లీ లేటెస్ట్ మోడల్ మోటార్ బైక్స్. Then see their website design, up-to-date campus style. So, this is definitely done by 4 brilliant young students. It must be a revolution from the campus. నిజమే సార్, కాలేజీలో చదివేటప్పుడు నేను కూడా. No, 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 no. అవన్నీ గుర్తు చేసుకుంటే ఉద్యోగాలు పోతాయి. సారీ సార్. Hey, stop, stop. Go back, go back. Go back. Durga, go back. Abu, Abu, Abu. Come on, come on. Move, move. Me students here. Me students here. Idiots. Go, go, search. Search. ఏం కావాలి సార్? We are from police department. మీ కస్టమర్ రిజిస్టర్ కావాలి. ఇదేనండి. ఓకే. ఇక్కడికి రెగ్యులర్ గా వచ్చే స్టూడెంట్స్ డీటెయిల్స్ కావాలి. ఇందులోనే ఉంటాయి సార్. ఓకే. సర్చ్, సర్చ్. అరవింద్, ఇక్కడున్న ఫైల్స్ అన్ని చెక్ చేయి. పేరేంటి? ఇక్కడ రెగ్యులర్ గా వస్తుంటావా? ఆ ఏసీపీ చాలా పర్ఫెక్ట్ గా నెట్వర్క్ చేస్తున్నాడు రా. ఇక ప్రతి నెట్ సెంటర్ లోనూ పోలీస్ వాళ్ళ నిఘా ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ప్రతి ఫోన్ లైన్ మీద పోలీస్ ట్రేసింగ్ ఉంటుంది. మనం మెయిల్స్ చెక్ చేసుకోవడానికి సేఫ్ ప్లేస్ ఒకటే, అది ఏసీపీ ఇల్లు, అంటే జ్యోతి ఇల్లు. దట్స్ ఎ గుడ్ ఐడియా. యా, వాడి కంప్యూటర్ నుంచే మన మెయిల్స్ చెక్ చేసుకుంటే వాడికి ఏ అనుమానం రాదు. ఈ ప్లాన్ కి హైవే నువ్వు ఒక్కడవే. ఓకే, నేను రెడీ. హాయ్ హాయ్. రండి. ఏంటి సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చారు? వచ్చేటప్పుడు ఫోన్ చేయొచ్చుగా. ఫోన్ చేస్తే సర్ప్రైజ్ ఉండదు కదా. వదినా వీళ్ళు. ఆగాగు, నేను చెప్తాను. అతను అరవింద్, వివేక్, శివ, రఫీక్. కరెక్ట్ గా చెప్పానా? మా జ్యోతి రోజుకు ఒకసారైనా మీ గురించి డీటెయిల్ గా చెప్తూ ఉంటుంది. జ్యోతి, ఓ మెయిల్ పంపాలి. మే ఐ యూజ్ యువర్ సిస్టమ్? వై నాట్, కమ్. లెట్స్ గో. రండి, ఇదే నా సామ్రాజ్యం. సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. అవునవును, సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. మెయిల్ చేసుకునే ముందు ఒక కండిషన్. ఏంటి? ఈ వెబ్ క్యామ్ తో ముందు మనం ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలి. ఓకే? ఓకే, షూర్. కమ్ ఆన్, గెట్ రెడీ. రెడీ, రెడీ, స్మైల్. థ్యాంక్ యూ. నౌ యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్స్. శివ, నువ్వు మెయిల్ సంగతి చూడు. షల్ వి గో? లెట్స్ గో. బయటికి వెళ్దాం. ఓకే. క్యారీ ఆన్.
ప్రస్తుతానికి కూల్ డ్రింక్స్ తీసుకోండి. మీ అందరికి భోజనాలు కూడా రెడీ చేసేస్తాను. అబ్బే ఇవి చాలండి, మీకెందుకు శ్రమ? సార్ ఎప్పుడు వస్తారు? అది మన చేతుల్లోనే కాదు, ఆయన చేతుల్లో కూడా లేదు. ఆ చేతుల్లోనికి కేసు దర్యాప్తు మొదలైనప్పటి నుంచి ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో ఎవరికీ తెలీదు. ఎక్కువ కంప్లైంట్స్ నర్సింగ్ అనే వాడి మీదే వచ్చాయి. వాడు పెద్ద కిరాయి గుండా. డబ్బులు ఇస్తే ఎంత దుర్మార్గమైనా చేస్తాడు. 33 క్రిమినల్ కేసుల్లో వాడు ముద్దాయి. సాక్ష్యాలు లేక సాక్ష్యం చెప్పే ధైర్యం వాడికి లేక ఒక్క కేసు కూడా రుజువు కాలేదు. వాడికి శిక్ష పడలేదు. పోలీసులకి బాగా కావాల్సిన మనిషిరా. సగం సిటీ కంట్రోల్ వాడి చేతిలోనే ఉంది. జైసిమ్, ఆపరేషన్ ఆన్ సాటర్డే. ఓకే. నర్సింగ్, నేనే. ఎలా ఉన్నావు? ఏదో తమరి దయ మా మీద లేకపోయినా బాగానే ఉన్నా. మీరేంటి చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి మరి ఎలా ఉన్నావు అని ఎంక్వైరీ చేస్తున్నారు? పని లేకుండా మీలాంటి పెద్దాళ్ళు ఫోన్ చేయరు కదా. మెయిన్ రోడ్డు పక్కన ఇల్లు ఖాళీ చేయించాలి. డబ్బెంతైనా పర్లేదు. ఇదిగోండి కాఫీ. మరి ఇంకే, ఇల్లు ఖాళీ అయిపోయినట్టే. గ్యారంటీయేనా? మీరు రేపు పొద్దునెళ్ళి చూసుకోండి. అయితే రేపు వచ్చి డబ్బు తీసుకో. ఓకే. ఎవరా ఇక్కడ? ఏరా, ఎన్నిసార్లు ఇల్లు ఖాళీ చేయమని చెప్పినా నువ్వు చేయనన్నావంట? అయ్యా, ఎన్నో ఏళ్ల నుంచి ఈ నీడలా బతుకుతున్నాం. గవర్నమెంట్ మాకు బీఫారం కూడా ఇచ్చింది. బీఫారాలేంట్రా? నీకేదో నైజాం నవాబ్ గారు ఫర్మాన్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. అలా అనొద్దయ్యా. ఇంట్లో చదువుకునే కొడుకున్నాడు, ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఈ ఇల్లు వదిలేస్తే మేము ఎక్కడ బతకాలయ్యా? ఏంట్రా, నువ్వు వేడిస్తే నేను ఏడుస్తే వెళ్ళిపోతాననుకున్నావా? నీ లాంటి వాళ్ళ కోసం ఫుట్పాత్లు చాలా ఉన్నాయి. వెంటనే ఖాళీ చెయ్యి. ఏంటి మీద అర్జునం? అసలు ఇల్లు ఖాళీ చేయించే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ఎవడో ఇచ్చేదేంట్రా? ఇది ఎవరి ఇల్లు అనుకున్నారా? నర్సింగ్ ఇల్లు. ఉండండిరా, అన్నయ్య చెప్తా. బాబు, ఇదిగోండి సార్, స్పాట్లో ఎవిడెన్స్ ఒకటే దొరికింది. నర్సింగ్, ఇంకేవైనా వివరాలు చెప్పగలవా? వద్దు సార్, నన్నేం అడగండి. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాను. నాకు బతకాలనుంది సార్. మానేస్తాను సార్, ఈ వృత్తే మానేస్తాను సార్.
ఇది చాలా పవర్ఫుల్ గ్లాస్ కానీ రేర్ కాదు. ఎవరిదో కనిపెట్టడం కష్టం సార్. ఇది -10 స్పెరికల్. ఇలాంటి గ్లాసెస్ స్టాక్ ఉండవండి, ఆర్డర్ ఇచ్చి తెప్పించాలి. గత 2 సంవత్సరాలుగా మాకు ఇలాంటి గ్లాసెస్ కావాలని ఎవరూ ఆర్డర్ ఇవ్వలేదు సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. లుక్ అట్ దేర్ వెబ్సైట్. ఇప్పుడు మనం ఒక అవినీతిపరుడైన R&B ఇంజనీర్ మీద కంప్లైంట్స్ పంపిస్తాం. సమ్ ఫేక్ మెయిల్స్. దేనికి సార్? ఇట్స్ అ ట్రాప్, అ గేమ్. ఆ R&B ఇంజనీర్ నా ఫ్రెండే. ఫర్ ద పీపుల్ నమ్మించడానికి రాష్ట్రంలో డిఫరెంట్ ప్లేసెస్ నుండి ఆ ఇంజనీర్ మీద మనమే ఈ కంప్లైంట్స్ పంపిస్తాం. అర్థమైంది సార్. గుడ్. ఈ గ్యాలానికి వాళ్ళు ఖచ్చితంగా దొరకాలి. బట్ వన్ థింగ్, ఈ ఆపరేషన్ ఒప్పుకున్న ఇంజనీర్కి ఏ ప్రమాదం జరగకుండా చూసుకోవాలి. ఇట్స్ అ డేంజరస్ గేమ్. బీ కాషియస్. నువ్వు చాటింగ్ చేస్తున్న అమ్మాయి ఎవరో నాకు పరిచయం చేయవా? ఆ అమ్మాయి మెడ్రాస్ లో ఉందండి, ఇక్కడికి రాగానే పరిచయం చేస్తాను. ఈసారి బిల్లు ఆ అమ్మాయి చేతే కట్టిద్దామా మరి? కంటోన్మెంట్ ఏరియాకి దగ్గరలో ఉన్న R&B క్వార్టర్స్లోనే ఈ ఇంజనీర్ ఉంటాడు. ఫ్యామిలీ అంతా ఊరెళ్ళారు. పని వాళ్ళు సాయంత్రం 6 గంటలకు ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఒక వాచ్మెన్ మాత్రమే ఉంటాడు. వాడి సంగతి నాకు వదిలేయండి. ఆ ఏరియాలోకి రావడానికి పోవటానికి 2 దారులు ఉన్నాయి. హలో, హాయ్ జ్యోతి. పక్కనే ఉన్నాడు. ఇదిగో ఒక్క నిమిషం. జ్యోతి. హలో జ్యోతి. ఓ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అలాగే చూస్తా, తర్వాత ఫోన్ చేస్తా. ఏంట్రా? ఈరోజు జ్యోతి బర్త్డే అంటరా. సాయంత్రం కలమంటుంది. కానీ సాయంత్రమేగా మన ఆపరేషన్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కంటోన్మెంట్ ఏరియా అంటే స్పెషల్ సెక్యూరిటీ ఉన్న ఏరియా. ఓ పంచే, బర్త్డే అని కదా, వెళ్ళి జ్యోతిని కలిస్తే వాళ్ళ అన్నయ్య ప్రోగ్రామ్ గురించి మనకైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు. ఓకే, నేను వెళ్తాను. మీరు కరెక్ట్ టైంకి ఆపరేషన్ స్పాట్కి వచ్చేయండి. నేను అక్కడికి వచ్చి జాయిన్ అవుతాను. ఓకే. హ్యాపీ బర్త్డే. లిసన్ కేర్ఫుల్లీ. ఇదే ఆ బ్రిడ్జ్. మనం అనుకుంటున్న స్పాట్ ఇదే. వావ్, బ్యూటిఫుల్. మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. లైఫ్ లో ఫస్ట్ టైం బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. వాళ్ళు కూడా ఉండుంటే చాలా బాగుండేది. మంచి కొన్ని బాధ్యతలు పెరిగాక ఇలాంటి కొన్ని ఒకేషన్స్ వదులుకోవాలి. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఏం చేస్తాం. పోన్లే, నువ్వైనా వచ్చావు. అవును, మీ అన్నయ్య అన్నయ్య సంగతి చెప్పేదేముంది. ఆయన ఇలాంటి సెలబ్రేషన్స్ పట్టించుకోడు. అందులో ఈరోజు మరీ బిజీ. ఫర్ ది పీపుల్ ని పట్టుకోవడానికి తనేదో ప్లాన్ చేశాడంట. ఏంటది? ఏవో ఫేక్ మెయిల్స్, ట్రాప్, మొత్తానికి స్ట్రాంగ్ ప్లానే. ఈ రోజు ఎలాగైనా పట్టేస్తాడు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? మా ఇల్లు కూడా దాదాపు మినీ కంట్రోల్ రూమ్. ఈ రోజు డైనింగ్ టేబుల్ దగ్గర చర్చల్లో ఇదే మెయిన్ పాయింట్. టాప్ సీక్రెట్. పాపం ఫర్ ది పీపుల్. ఆలోచిస్తే జాలేస్తోంది. జ్యోతి, ఒక్క నిమిషం. నేను అర్జెంట్ ఫోన్ చేయాలి. నా మొబైల్ తీసుకో. ఇట్స్ ఓకే. తీసుకో. పర్లేదు, తీసుకో. నేను ఇప్పుడే వస్తాను. తీసుకో. పర్లేదు. అరవింద్. హలో. ఎస్, బ్యాక్ టాక్సీ. ప్లాన్ అర్థమైందిగా. ఇంజనీర్కి లంచం ఇచ్చే కాంట్రాక్టర్గా ఎస్ఐ దాస్ ఉంటాడు. మనం పంపించిన కంప్లైంట్ ప్రకారం ఈ రోజు సాయంత్రం కరెక్ట్గా 5 గంటలకి పేమెంట్ జరుగుతుందన్నాం కదా. నౌ ద టైమ్ ఇస్ 4:45. గెట్ రెడీ ఫాస్ట్. సార్, ప్రాబ్లం ఏమి ఉండదుగా? ప్రాబ్లం దేనికి? మేము నిన్ను కవర్ చేస్తుంటాం. హరి అప్, ఫాస్ట్. ఓకే సార్.
సో దే ఆర్ అప్రోచింగ్. మధ్యలో వీడెవడు? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.